హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్ సంధ్య మల్టిపుల్ వీడియోస్. పెబ్లం టాప్ పలాజో ఫ్యాన్ స్టిచ్చింగ్ అయితే ఇప్పుడు చూద్దాం. కటింగ్ వీడియో చూడని వాళ్ళు వీళ్ళొకసారి చెక్ చేయండి. ఒరిజినల్ పార్ట్ తీసుకొని దాని మీద లైనింగ్ అనేది వేసి మెడ అనేది చుట్టూ ఒక స్టిచ్ అయితే వేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. నేనైతే స్క్వేర్ నెక్ అనేది ఇచ్చేసాను. మీకు నచ్చిన నెక్ అనేది ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు. స్క్వేర్ నెక్ చాలా ఈజీగా స్టిచ్ చేయొచ్చు. అది ఎలానో చూద్దాం. చిన్న టిప్ యూస్ చేసి నెక్ అయితే స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసేయడమే. కట్ చేసి నెక్ అనేది రివర్స్ చేసుకోవడం కోసం వీలుగా ఉండడానికి ఆ చివరన ఈ చివరన చిన్నగా కట్ అనేది ఇచ్చేయాలి. అలా ఇవ్వడం వల్ల నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు టాప్ స్టిచ్ అనేది వేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ అయితే వేసుకోండి. టాప్ స్టిచ్ అనేది కంపల్సరీ. అలా వేయడం వల్ల ఫినిషింగ్ బాగుంటుంది. మన ఛానల్ అయితే కొత్తగా స్టార్ట్ చేసాము. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టైలరింగ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో అయితే వస్తాయి. ఎవరికైనా యూజ్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్గా రావాలంటే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయండి. స్టిచ్చింగ్ అయితే వేసేసాను కదా నెక్కి. లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కలిపి స్టిచ్చింగ్ అయితే వేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ అయితే వేసుకోండి. వీడియో కనుక అర్థం కాకపోతే ఒకటికి 2 సార్లు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఎక్స్ట్రాస్ అయితే కట్ చేసేసుకున్నాను. బ్యాక్ పార్ట్ని కూడా ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో నెక్ని సేమ్ అలానే స్టిచ్చింగ్ అయితే చేసేసి మిడిల్లోకి ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ పార్ట్న హుక్స్ పట్టి కాజా పట్టి అనేది వేయాలి కాబట్టి కటింగ్ అయితే చేసేస్తున్నాను. సెపరేట్ చేసి చూపిస్తున్నాను చూడండి. లెఫ్ట్ సైడ్ అయితే కాజా పట్టి ఉంటుందండి. రైట్ సైడ్ ఉక్సులు పట్టి అనేది ఉంటుంది. స్టిచ్చింగ్ అయితే చేసి చూపిస్తాను చూడండి. లోపటి నుంచి క్లాత్కి యాడ్ చేసి స్టిచ్ అయితే వేయాలి. రివర్స్ చేసుకొని డబుల్ ఫోల్డింగ్ అనేది చేయాలి. ఇప్పుడు మనం స్టిచ్ చేసింది అయితే కాజా పట్టి ఉంది. ఉక్సులు పట్టి కూడా ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాము. ఉక్సులు పట్టికి లోపటైతే క్లాత్ని స్టిచ్ చేసాం, కానీ కాజా పట్టికి లోపటైతే స్టిచ్ చేసాం. ఉక్సులు పట్టికి బయట నుంచి క్లాత్ అనేది స్టిచ్చింగ్ అయితే చేయాలి. స్టిచ్ చేసి లోపలికైతే డబుల్ ఫోల్డింగ్ చేసుకోవడమే, అంతే అండి. ఉక్సులు పట్టి కాజా పట్టి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పోట్లీ బటన్స్ అయితే పెట్టమని చెప్పారు కస్టమర్. అది కూడా ఎలా స్టిచ్ చేయాలో చెప్తాను. ఉక్సులు పట్టి కాజా పట్టి రెండు ఒకదాని మీద ఒకటేసి స్టిచ్ అయితే వేయాలి. స్టిచ్ చేసి పోట్లీ బటన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఫ్రంట్ పార్ట్ కూడా మిడిల్లో ఫోల్డ్ చేసి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఎందుకంటే
పోట్లీ బటన్స్ అనేవి అటు ఇటు కాకుండా మిడిల్‌లోకి పర్ఫెక్ట్‌గా రావడం కోసం లైన్ అయితే డ్రా చేశాను. నేను 2 ఇంచెస్‌కొకటి డాట్ పెట్టుకున్నాను. 2 ఇంచెస్ గ్యాప్‌తో పోట్లీ బటన్స్ అనేది స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నాను. మీ ఇష్టం. మీరు 1 ఇంచ్ అయినా చేసుకోవచ్చు. బటన్స్ అనేవి స్టిచ్ చేసేసాను. ఎక్స్‌ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డింగ్ అయితే చేసుకోండి. పోట్లీ బటన్స్ పైన క్లాత్ వచ్చేలాగా పెట్టి స్టిచ్చింగ్ అనేది వేయడమే. ఇలా వేయడం వల్ల నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఎక్స్‌ట్రా క్లాత్ అనేది ఏం పడదు. బావుంటుంది. అంతేనండి. సింపుల్‌గా పోట్లీ బటన్స్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని రివర్స్‌లో వేసి షోల్డర్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర క్లాత్ అనేది పావించి పట్టించాలండి. సంక భాగం దగ్గరికొచ్చేసరికి హాఫ్ ఇంచ్ అనేది పట్టించాలి. అలా పట్టించడం వల్ల ఫినిషింగ్ బావుంటుంది. షోల్డర్స్ అనేవి జారిపోతాయి అని చెప్తూ ఉంటారు కదా కస్టమర్స్. అలాంటి కస్టమర్స్‌కి ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది. ఇలా స్టిచ్చింగ్ వేయడం వల్ల షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి. బ్లౌజ్‌కైనా ఇదే టిప్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడైతే హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసి చూపిస్తున్నాను. ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ వేసి ఒక స్టిచ్ అయితే వేయాలి. రివర్స్ చేసి టాప్ స్టిచ్ వేసుకోవడమే. టాప్ స్టిచ్ వేసిన తర్వాత ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ నేను వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోవడమే. హ్యాండ్ అయితే రెడీ అయిపోయినట్టే. టాప్‌కి ప్రిల్స్ అయితే పెట్టాలి కదా! ప్రిల్స్ కోసం ఒరిజినల్ క్లాత్‌ని, లైనింగ్ క్లాత్‌ని కలిపి ఫస్ట్ అయితే స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత చిన్నగా ఫ్రిల్స్ అనేది పెట్టాలి. క్లాత్ అనేది 1 మీటరే కాబట్టి తక్కువగా ఉంది. చిన్నగా ఫ్రిల్స్ నేను చూపిస్తున్నట్టు వీడియోలో పెట్టుకోండి సరిపోతుంది. ఫోల్డ్ చేసినట్టు ఫ్రిల్స్ అనేవి పెడితే క్లాత్ అనేది అడ్జస్ట్ అవ్వదు. అందుకని నేను ఇలా అయితే ఫ్రిల్స్ పెడుతున్నాను. ఇలా పెట్టినా నీట్‌గా ఉంటుంది. ఫ్రిల్స్ అన్నీ పెట్టిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను. క్లాత్‌ని పట్టుకొని గట్టిగా అదిమినట్టుగా చేస్తే ఫ్రిల్స్ అనేవి వస్తాయి. దాని మీద స్టిచ్చింగ్ వేయడమే. ఇప్పుడు హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్‌కి మిడిల్‌లో కట్ అయితే ఇచ్చుకొని షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ అనేది జాయిన్ చేస్తున్నాను. జాయింట్స్ పడిన హ్యాండ్స్ అనేది ఫినిషింగ్ రావాలంటే హ్యాండ్ అడ్జస్ట్‌మెంట్ చేయాలన్నా షోల్డర్ దగ్గర నుంచి స్టిచ్ చేయడం వల్ల ఈజీగా ఉంటుంది. డబుల్ స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాను. హ్యాండ్ స్టిచ్ చేసిన తర్వాత టాప్‌కి లూజ్ ఎంతుందో అంత కావాలో అంతవరకు పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే వేసేస్తున్నాను. స్టిచ్చెస్‌కి కూడా స్టిచ్‌కి మధ్యన పావించ్ అనేది గ్యాప్ ఉంటే సరిపోతుంది. చివర్లో ఫోల్డ్ చేసి అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఫినిషింగ్ బావుంటుంది. అలాగే కస్టమర్‌కి కూడా క్లాత్ అనేది గుచ్చుకోకుండా నీట్‌గా ఉంటుందని. కాటన్ అయితే ఏం గుచ్చుకోదు. కానీ వేరే క్లాత్ ఏమైనా సరే గుచ్చినట్టుగా ఉంటుంది కదా! ఈ టిప్ అయితే యూజ్ అవుతుందని మీకు చెప్తున్నాను. నెక్స్ట్ మనం ఎక్కడైతే ఫ్రిల్స్ అయితే పెట్టుకున్నాం గదా! నేను వీడియోలో చూపిస్తున్నట్టు టాప్‌కి ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేయడమే. ఒక పావించ్ వరకు పావించ్ కానీ, హాఫ్ ఇంచ్ కానీ ఖర్చుకి విడిచిపెట్టుకుంటూ స్టిచ్చింగ్ వేయడమే. స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్‌ట్రాస్ మీద నేనైతే డబుల్ స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను. అలా వేయడం వల్ల నీట్‌గా ఉంటుందని చెప్పి. చివర్లో స్టార్టింగ్ నుంచి స్టిచ్చింగ్ అయితే వేయాలి.
ఎలా ఎలా చూపిస్తాను. జాయిన్ చేసేయడమే ఆ క్లాత్ని ఈ క్లాత్ని కలిపి. నా మాటలు అటు ఇటుగా ఉన్నా కానీ వీడియో చూస్తే మీకు నీట్గా అర్థమవుతుందండి. కిందన ఫోల్డ్ అయితే చేయాలి. టాప్కి కిందన చిన్నగా ఫోల్డింగ్ అయితే ఇచ్చుకొని స్టిచ్చింగ్ వేయాలి. అంతే. ఇప్పుడు టాప్ అయితే రెడీ అయిపోయింది. ప్లాజో ప్యాంట్ చాలా ఈజీ అండి. ప్యాంట్కి 2 పార్ట్స్ ఉంటాయి కదా, మనం ఎక్కడైతే కర్వ్ షేప్ ఇచ్చుకున్నామో ఆ కర్వ్ షేప్స్ని ఫస్ట్ జాయిన్ చేయాలి. మీకు కటింగ్ వీడియో చూస్తే స్టిచ్చింగ్ వీడియో అనేది ఈజీగా అర్థమవుతుంది. చూడని వాళ్ళు వెళ్ళి చెక్ చేయండి. కర్వ్ షేప్స్ని 2 స్టిచ్చెస్ అయితే వేసేయాలి. డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. తర్వాత మిడిల్లోకి పట్టుకొని కస్టమర్కి నడుం సైజ్ అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి నేనైతే అటొకటి ఇటొకటి డాట్స్ అయితే మిడిల్లో వేస్తున్నాను. ఇలా వేయాల్సిన అవసరం లేదు. లూజ్ అనేది సరిపోదు కాబట్టి నేనైతే డాట్స్ వేస్తున్నాను. బ్లౌజ్కి ఎలా అయితే డాట్స్ వేసుకుంటామో బ్యాక్ డాట్స్ అలా వేయడమే. అది ఎంతైనా వేసుకోవచ్చు లూజ్ అడ్జస్ట్ చేయడం కోసమే. అంటే ఎలాస్టిక్ అయితే తీసుకున్నాను. ఎలాస్టిక్ తీసుకొని ఫ్యాబ్రిక్ లోపటి నుంచి స్టిచ్చింగ్ అయితే వేయాలి. ఎలాస్టిక్ని లాగినట్టుగా చేస్తూ స్టిచ్చింగ్ అయితే వేయాలి. ఎలాస్టిక్ ఎలా తీసుకోవాలంటే కస్టమర్కి నడుం లూజ్ ఎంత ఉంటుందో అంత ఎలాస్టిక్ని తీసుకొని క్లాత్ పైన పెట్టి లాగినట్టుగా చేస్తూ స్టిచ్ వేయడమే. స్టిచ్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో చూపిస్తాను. చూస్తున్నారు కదా, చిన్నగా ఫ్రిల్స్ వచ్చినట్టు స్టిచ్ అయితే పడింది. ఇలా ఎలాస్టిక్ పెట్టి స్టిచ్ చేయడం వల్ల రెడీమేడ్ డ్రెస్లా ఉంటుంది. కస్టమర్ వేసుకుంటే ఎలా ఉందో కూడా మీకు వీడియోలో ఆల్రెడీ షార్ట్ అనేది పోస్ట్ చేశాను. ఇప్పుడు లాస్ట్లో పిక్ కూడా యాడ్ చేస్తాను చూడండి. ఎలాస్టిక్ అనేది స్టిచ్ చేసిన తర్వాత లాస్ట్లో అటువైపున ఇటువైపున ఉన్న ఎలాస్టిక్ని స్టిచ్ అయితే చేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేయండి, స్ట్రాంగ్గా ఉంటుంది. అలా స్టిచ్ చేసిన ఎలాస్టిక్ని మళ్ళీ ఫోల్డ్ చేసి లోపలికి పైన ఒక స్టిచ్ వేసుకోండి. క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఫోల్డింగ్స్ ఎక్కడ అనేది పడుతుందో చూస్తూ స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. అంతేనండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు లెగ్స్ దగ్గర కిందన ఫోల్డ్ అయితే వేయాలి. అలా ఫోల్డ్ చేయడం వల్ల క్లాత్ కాళ్ళ దగ్గర నిలబడినట్టుగా ఉంటుందండి, పైకి లేవకుండా. నేను చిన్నగానే ఫోల్డింగ్ చేశాను, పెద్దగా కూడా ఫోల్డింగ్ చేసుకోవచ్చు. క్లాత్ని బట్టి ఫోల్డింగ్స్ అనేవి చేయాలి. ఇప్పుడు లూజ్ ఎంత ఉందో చూసి స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి. అంతేనండి, 2 మీటర్స్ క్లాత్లో ప్లాజో ప్యాంటు పెబ్లం టాప్ అనేది రెడీ అయిపోయింది. అదిగో చూసారు కదా.